నానా నేను బయటికి వెళ్ళొస్తాను. సరేరా. నానా ఏంటి తల పట్టుకున్నావు? ఏం లేదురా, కొంచెం హెడ్ఏక్గా ఉంది. మరి గుండమ్మని పిలిచి స్ట్రాంగ్ కాఫీ అని ఇవ్వమని గుండమ్మా గుండమ్మా. గుండం ఇంట్లో లేదురా, బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఏదో పని ఉందని చెప్పి బయటికి వెళ్ళిందిరా. సరే అయితే నేను కాఫీ పెట్టుకొస్తాను. ఎందుకులేరా, వద్దు. నాకు కూడా కాఫీ తాగాలని నాన్న. ఉండండి, ఇద్దరు కలిపి తీసుకొస్తాను. అబ్బబ్బబ్బా, కాఫీ వాసన ఏంటండి? మీరు కాఫీ పెట్టారా? ఏం చేస్తాం, తమరి ఇంట్లో లేరు కదా. థ్యాంక్స్ అండి, నేను రాగానే కాఫీ ఇస్తున్నందుకు. మూతి మీద కొడతాను. నాన్న నువ్వు తీసుకో. నాన్నకి హెడ్ఏక్గా ఉందని కాఫీ పెట్టాను. హెడ్ఏకా? మావయ్య ఏమైంది? ఏమీ లేదులే అమ్మా, మామూలు హెడ్ఏకే. అవును గుండు, ఇంతకు నువ్వెక్కడికి వెళ్ళావు? కాలేజ్ కండి. ఏంటి, నువ్వు కాలేజ్కి వెళ్ళావా? ఎందుకు? ఇంట్లో ఉంటే బోర్ కొడుతోందని, కాలక్షేపంగా ఉంటుందని కాలేజీలో డాన్స్ టీచర్గా జాయిన్ అయ్యాను. ఏంటి, నువ్వు కాలేజ్లో డాన్స్ టీచర్గా జాయిన్ అయ్యావా? ఎందుకమ్మా, ఎందుకు అంతలా నవ్వుతున్నావు? గుండమ్మ డాన్స్ బాగానే చేస్తుంది కదా. ఎప్పుడో చేసింది మావయ్య గారు, అది పట్టుకొని ఈవిడ డాన్స్ టీచర్గా జాయిన్ అయిపోవడం, ఈవిడ దగ్గర స్టూడెంట్స్ ఏమో నేర్చేసుకోవడం. అయ్యో, ఇది జరిగే పనేనా మావయ్య? ఒకసారి నేర్చుకుంటే విద్య మనం ఉన్నంత వరకు మన నుంచి దూరం కాదు. అవునా? హ, అయినా ఇందులో నీ తప్పేమీ లేదులే. నిన్ను డాన్స్ టీచర్గా అపాయింట్ చేసుకున్నారే, వాళ్ళ ననాలి పెద్ద ఫూల్స్ అని. అంటే నన్ను డాన్స్ టీచర్గా అపాయింట్ చేసిన కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఫూల్స్ అంటావా? అంతేగా? అంతేగా. అలా అనొద్దు వైష్ణవి, పాపం తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. నేనెందుకు ఫీల్ అవుతాను? ఎందుకంటే నేను డాన్స్ టీచర్గా జాయిన్ అయింది మన పల్లవి అక్షిత వాళ్ళు చదువుతున్న కాలేజ్.